నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ అభిమానులకు, రియల్ ఎస్టేట్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు, రియల్ ఎస్టేట్ కొనలేని వాళ్లకు, రియల్ ఎస్టేట్ కొని లక్షల సంఖ్యలో బాధపడే వాళ్లకు, ఎకరాల కొద్దీ భూమి ఉండి పేదలుగా చలామణి అవుతున్న వాళ్లకు మన ఛానల్కి స్వాగతం. ఒక ఛానల్ ఫేమస్ అయింది అనడానికి నిదర్శనం తన తోటి ఛానళ్ళు మన ఛానల్ని విమర్శించడం. దట్ షోస్ హౌ పాపులర్ అవర్ ఛానల్ ఈజ్. మాయా లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. సింపుల్గా ఉన్న సిచ్యువేషన్ని సామాన్యులకు అర్థమయ్యేలా వాళ్ళను వెయిట్ చేయించే తత్వం డెవలప్ చేయడమే మన ఛానల్ చేసిన ఘనకార్యం. జనరలీ రియల్ ఎస్టేట్లో ప్రతిదీ తొందరే. మన మగవాళ్ళలో ఈ శీఘ్రంగా పోవడం అనేది డిసీజ్ ఉంటుంది కదా, అలా రియల్ ఎస్టేట్లో ప్రతిదీ తొందరగా అయిపోవాలి. అది రియల్ ఎస్టేట్లో థీమ్. సరే, అమ్మడం తొందరగా అయిపోవాలి, కన్ఫ్యూజన్లో కొనేయాలి, మీరు ఆనందపడాలి. కొన్నోడు అసలు అంటే అనుభవించేవాడు అనుభవించకుండా బాధపడాలి. ఇది రియల్ ఎస్టేట్లో క్రూరమైన థీమ్, అవునా కదా? అమ్మేవాడు తొందర పెట్టి గజిబిజి చేసి మాయమాటలు చెప్పి ఏళ్ల సంపాదనను ఒక్క సైన్తో కొల్లగొట్టేయాలి. కొన్నవాడు తర్జన వర్జన పడి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి అడుక్కొని తన ప్లాట్లు, తన ఆస్తి అమ్ముడుపోక తక్కువలో అమ్ముకుంటే అప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్లకు ఎనలేని సంతోషం. దీన్నే వీళ్ళు కస్టమర్ సర్వీస్ అంటారు. కస్టమర్లే మా దేవుళ్ళు ఒక ట్యాగ్లైన్. మరి కస్టమర్లని ఇంత టార్చర్ చేసినాక ఆ థీమ్ ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు కదా? కస్టమర్ ఇస్ కింగ్ అంటే కింగ్లే చూడాలి. ఆయన బొంగులాగా చేస్తే నేను ఇది గమనించే నా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మన ఛానల్ మీద కసి ఎట్లా పెరిగిందంటే, చాలా ఛానళ్ళలో అసలు ఈయన క్వాలిఫికేషన్ ఏమి, మిడి జ్ఞానంతో అసలు ఒక్క వెంచర్ దగ్గర పోడు, ఒక్క ల్యాండ్ చూపియాడు, ఒక రూమ్లో కూర్చొని తాను ఇది ఇండస్ట్రీ కానే కాదంటాడు. మరి ఈయన మాట జనాలు నమ్మకండి. రేపు ఎట్లయితుందంటే ఒక వీడియో స్టార్ట్ కాకన ముందు మన ఛానల్ వేసి డిస్క్లైమర్ పెడతారు, దయచేసి ఈ ఛానల్ని ఎవ్వరూ నమ్మకండి, ఈ ఛానల్ అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అసలు ఆయనకు క్వాలిఫికేషన్ కాదు, ఇంజనీర్ కాదు, సివిల్ ఇంజనీర్ కాదు, లేఅవుట్ ఓనర్ కాదు, బిల్డర్ కాదు, మేస్త్రి కాదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూలీ కూడా కాదు, బ్రోకర్ కాదు, ఏమీ కానీ మనిషి చెప్పే మాటలు ఎవ్వరూ నమ్మకండి.
కానీ మన అదృష్టం ఎట్లుందంటే మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్టులు కండ్ల ముందు కదలాడుతుంటే వీళ్ళు భరించలేకపోతున్నారు. అసలు ఒక రూమ్లో కూర్చొని వీడు అభం శుభం తెలియని మన బకరాలను మిస్గైడ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎట్లా అనుకుంటుంటారంటే రియల్ ఎస్టేట్లో మన బకరాగాళ్ళనంతా వీడు బకరా చేస్తున్నాడు. అంటే మనం ఎవరిని బకరా చేయాలనుకున్నాము, అసలు ఆయన వాళ్ళనే బకరా చేసి ఆయన వీడియో చూసేటట్టు చేసి మిస్గైడ్ చేస్తున్నాడు. మీకు కస్టమర్లు కాదు, బకరాగాళ్ళు, బకరా. మిస్లీడ్ చేసి ప్రాపర్టీ అమ్మడము అది బ్రోకరేజ్ అనిపించుకుంటుంది. నీ సామర్థ్యము అంటగట్టడంలో కానీ మళ్ళీ రీసేల్లో నీ సత్తా చూపి అంటే చేత కాదు. ఇది మీ దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి నన్ను బ్లేమ్ చేసేం లాభం? వీడు ఒక రూమ్లో కూర్చుంటాడు, చెప్పేది నమ్మకండి, 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ అంటాడు, వీడి దగ్గర బేసెస్ ఉండవు. ఇక మా దగ్గర ఎంత పెద్ద రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి, భారీగా పెరుగున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, నమ్మండి అంటే ఎవరు నమ్ముతాయి? నా ఛానల్ వ్యూవర్షిప్ నియర్లీ 3,80,000 వాచ్ అవర్స్, 3,80,000 వాచ్ అవర్స్ దాటిపోతుంది. ఏ రియల్ ఎస్టేట్ ఛానల్కి ఇంత వాచ్ అవర్స్ లేవు. ఏ డిజిటల్ లేదు, ఏం లేదు. నేను ఎక్కువ షేవింగ్ చేయించుకోను, తల మీద ఎంటికలు లేవు, మా ఇంట్లో సైకిల్ కూడా లేదు. నేను రియల్ ఎస్టేట్ పర్సన్ కానే కాదు. మరి ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాక మీరు క్వాలిఫైడ్ పీపుల్ని నమ్మాలి కానీ నన్ను ఎందుకు నమ్ముతున్నారు అని వాళ్ళ ప్రశ్న. మీ క్వాలిఫికేషన్ మీ ప్రొఫెషన్ని దెబ్బతీస్తుంది. అంటే మీరు ఎంత క్వాలిఫైడ్ అంటే మీ ప్రొఫెషన్ని మీరే మిస్గైడ్ చేసి ఇన్నేళ్ళు ఎలా నడిపించారో పాత చింతకాయ పచ్చడి స్టైల్లో నడిపిస్తే రియల్ ఎస్టేట్ అమ్ముడు పోదు. నన్ను వచ్చి అడిగితే చెప్తా, టిప్స్ చెప్తా ఎట్లా అమ్మాలి. కొనేవాడికి కొన్నాక తృప్తి అనిపించి రికమెండ్ చేసేటట్టు ఎలా డిజైన్ చేయాలో లేఅవుట్, ఎలా అమ్మాలి, ఏం చెప్పాలి. జనాలకు నిజాలు చెప్పి ఆ నిజాల దగ్గరికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ఒక 6 to 7% పెరుగుతుంది అని చెప్తే మీ ముళ్ళేం పోతుంది. మీరేం చెప్తారు? ఇయర్లీ 40%, 50% గ్రోత్ ఉంటుంది, 3 yearsలో డబల్ అయిపోతుందని చెప్తారు. అది పచ్చాబద్ధం అని మీకు తెలుసు, ఆ కొనేవాడికి తెలుసు. కానీ అనుకోకుండా అయితే ఏమి అని కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళను మీ వైపు పోనీయకుండా సరైన గైడెన్స్ ఇచ్చేదే మన ఛానల్. అందుకోసము లక్షల గంటలు నాకు వ్యూవర్షిప్ వస్తుంది. అంటే ఇప్పుడు బోరింగు, మళ్ళీ సౌండ్ వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో అంటారు, నీది గుండు ఉందంటారు, నీది గడ్డం పెరుగుతా అంటారు, నీ గెటప్ బాగుండదు అంటారు, నీవు ఇవ్వడు అంటాడు, ఒక చైర్లో కూర్చొని చెప్తా అంటాడు. చాలామంది మంచిగా రొటేటింగ్ చైర్స్లో కూర్చొని టేబుల్ పెట్టుకొని చెప్తుంటారు. నేనేం ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటాను. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, డిజిటల్ లేదు, ఏం. మరి ఏదో ఉంటుంది కదా, నేను చెప్పే దాంట్లో నిజం ఉంటుందని అని లక్షల గంటలు చూస్తారు జనాలు. కొంతమంది బోర్ కూడా కొడుతుంటుంది, కొంతమంది పెద్దగా అనిపిస్తుంది, అయినా చూస్తున్నారు. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒకటి గుర్తుపట్టలేదు. ఒకటి, పైసలు ఖర్చు పెడదాము అంటే కాషన్ ఉంటుంది, అంటే జాగ్రత్త తీసుకుంటుంటారు. పైసలు మీ పాకెట్ నుంచి
పోకుండా ఏదైనా న్యూస్ వస్తుంటే అది చాలా ఇంట్రెస్టింగ్ వింటారు. ఇది చాలా ఛానల్స్ నా దగ్గర కాపీ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, నెగటివిటీ ఒక సూర్యాభాయ్ అట, రియల్ ఎస్టేట్ సూర్యాభాయ్ అని. ఇంక మొన్న ఎవడో 1 వీక్ బ్యాక్ కమెంట్ పెట్టినా, అరే ఏం చెప్తున్నావు అసలు నీకు అంటే, ఎవరన్నా నువ్వు అంటున్నావు కమెంట్లో. నేను తెలియకుండా నువ్వు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నావు అంటే గ్రేట్ కదా. ఇప్పుడు ఆయన ఏం చేసాడు, ఛానల్ నడుస్తలేదు, సూర్యాభాయ్ అని చెప్తున్నాడు, నడుస్తలేదు. అక్కడ కొనండి ఇక్కడ కొనంటే నా వ్యూవర్షిప్ వస్తలేదు. అయితే ఇప్పుడు ఏం చేసాడు, సుమన్ టీవీ, ఐ డ్రీము అన్నిటికీ పైసలు ఇచ్చి తన ఇంటర్వ్యూ వేయించుకుంటున్నాడు. వేయించుకొని మన ఛానల్ ఏం చెప్తున్నామో అదే ఆ పెయిడ్ ఛానల్స్ ముందర పోయి చెప్తున్నారు. ఈ సుమన్ టీవీలో కానివ్వండి, ఐ డ్రీమ్లో అక్కడ పోయి ఏం చెప్తుండంటే, రియల్ ఎస్టేట్ 3 ఇయర్స్ వరకు స్తబ్దుగా ఉంటుంది అని చెప్తుండు. దానికన్నా ముందు వీడియోస్ చూడండి, ఇక్కడ కొనాలన్నా అక్కడ కొనాలన్నా అని చెప్తున్నాడు. లాస్ట్కి అర్థమైపోయింది, ఇట్లయితే వీడియోలు నడవవు అని అర్థమైంది. ఇప్పుడు జనాలకు ఎట్లయిపోయిందంటే, ఒక రియాలిటీ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నాడు ఒక ఆయన, సీనియర్ జర్నలిస్ట్. ఆయన రోజు తిట్టుకుంటాడు. వీడియో స్టార్ట్ కాగానే నా ఛానల్ని తిట్టుకుంటాడు, తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాడు. ఆయన ఇవాళ కూడా ఇంకా తట్టుకోలేక కక్కుతున్నాడు నా మీద అక్కస్. అసలు ఏమీ బేసెస్ లేని ఒక రూమ్లో కూర్చొని చెప్పి ఆయనకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా చెప్తాడు. ఆయన మాట వినకండి వినకండి అని మొత్తుకుంటుంది. అసలు నా ఫేస్ టు ఫేస్ వస్తే వాళ్ళు ఏమైపోతారా అని నాకు భయం అవుతుంది, గుండె అవుతుంది వాళ్ళు. నాకు ఒకసారి అట్లా అనిపిస్తుంది, ఒక పెద్ద బహిరంగ సభలో పోయి స్టేజ్ మీద కూర్చోవాలి, వీళ్ళనంతా వెళ్ళిపోయాలి, అసలు వీళ్ళు ఏం చెప్తారు చూద్దాం, అయినాక నేను మాట్లాడతాను. అది పెద్ద బిల్డర్స్ కాన్ఫరెన్స్ అయినా పర్వాలేదు, నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను పోయి ధైర్యంగా మాట్లాడతాను. ఎవరు మినిస్టర్ కూర్చున్నా పర్వాలేదు. మీకుందా ధైర్యం? అన్నీ కట్లే, 10 నిమిషాల వీడియోలో 50 కట్లు ఉంటాయి. అనర్గళంగా మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫస్ట్ అది చూసుకోండి. అది లేదు మీకు, అందుకోసం ఛానల్ నడుస్తలేదు. లాస్ట్కి మీరు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తా అంటే ఇప్పుడు వచ్చి కొంప తగలడినాక ఇప్పుడు వచ్చి మీరు నీళ్ళు వేస్తా అంటే ఎట్లా? తగలడేటప్పుడు వస్తే మంచిగా ఉంటుంది సీన్. మీరు తగలడినాక బూడిదైపోయాక అక్కడ ఫైర్ ఇంజన్లు తెచ్చి లాభం లేదు కదా. అందరూ ఆలోచించాలి, అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏముంది, ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు పరిస్థితి ఎట్లున్నాయి, మనం ఏం అంచనా వేస్తాం. ఇప్పుడు హెచ్ఎండి ఆక్షన్స్ అవుతున్నాయి. హెచ్ఎండి ఆక్షన్ ప్రకారం 2000కు పైగా ప్లాట్లు హెచ్ఎండి ఆక్షన్కు పెడుతుంది. ఇది న్యూస్. దీంట్లో 26+6, 26 ఇన్ కోకాపేట్ అండ్ 6 ఇన్ బుద్వేల్. అంటే ఏమైపోయింది, 32 acres, నియర్లీ 26+6 అంటే నియర్లీ 32 acres పెద్ద ప్రాపర్టీస్ ఆక్షన్కి పోతున్నాయి. మనము యావరేజ్ 70 వేసుకుందాం. అంటే ప్రభుత్వము 4000 కోట్ల ఆదాయం కోసం చూస్తుంది అన్నారు. ఓన్లీ కోకాపేట అండ్ బద్వేల్ కలిసి 2200 కోట్లకు పోవాలి. డిమాండ్ బాగుంది కదా. మన కుక్కట్పల్లిలో ఆక్షన్ అయిన ప్రైస్ మళ్ళీ అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. 2 lakhs, 2.5, 2.8, 2.8 భజన చేస్తారు. నేను మొన్న బట్టబయలు చేసిన 2.8 వాడు ఏం చేస్తాడు ప్లాట్ తీసుకొని, సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు హెచ్ఎండి ఆక్షన్ చూస్తే 32 acres బ్లాక్ లెక్కేసుకుంటే 2200 కోట్లు ఉట్టి బద్వేల్ కోకాపేటలో రావాలి. అంటే ఇంకెంత మిగిలిపోతుంది, 1800 crores మిగిలిపోతుంది. 1800 crores నియర్లీ అన్ని 1900 ప్లాట్లు అమ్మితే రావాలి.
1900 ప్లాట్స్ అమ్మితే వాళ్ళకు 2000 crores రావాలి. అంటే వీళ్ళ అంచనా ప్రకారం ఏమంటే యావరేజ్ ఈల్డ్ ఫర్ అదర్ ప్లాట్స్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 70 to 90 lakhs. ఇప్పుడు కోకాపేట్ బద్వెల్ ల్యాండ్స్ పక్కన ఆ వాల్యూ పక్కకు పెట్టేస్తే మిగతా 1800 కోట్లు 1900 ప్లాట్లు అమ్మితే రావాలి. అంటే యావరేజ్ 70 to 80 lakhs మధ్యలో పోతుందని హెచ్ఎండిఏ భావిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆక్షన్. ఇప్పుడు ఏమనుకుంటారంటే హెచ్ఎండి ఆక్షన్ తర్వాత భూముల ధరలు భూమి వస్తుంది అనుకుంటారు. హెచ్ఎండిఏ ఆక్షన్లో ఈసారి రికార్డు ధరలు పలికినాయంటే రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 8 to 10 years వరకు బాగుపడదు, లేవదు. మన ఛానల్ చెప్తుంది 8 to 10 years వరకు హెచ్ఎండిఏ ఆక్షన్స్లో రికార్డు ధరలుగిన పలికినాయి అంటే లాస్ట్ టైం కన్నా ఇక్కడ రికార్డు ధరలుగిన పలికినాయి అంటే నెక్స్ట్ 8 to 10 years వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తన కాళ్లపై తాను నిలబడి నడవలేదు. ఇదేం కొత్త ప్రిన్సిపల్. రికార్డు ధర పలికితే రియల్ ఎస్టేట్లో దమ్మున్నట్టు కదా. అక్కడనే ఎకనామిక్స్ హెచ్చరిస్తుంది. ఎకనామిక్స్ తెలియని విధవలు రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉన్నారు, అందుకోసం ఇట్లా తగలడేది. మీరు నేను లాజిక్ చెప్తా. హెచ్ఎండిఏలో సామాన్యులు ఎంతమంది పాల్గొంటారు? ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్ కూడా హెచ్ఎండిఏ ఆక్షన్లో ఎంతమంది పాల్గొంటారు? సామాన్యులకు హెచ్ఎండిఏ ఆక్షన్లో పాల్గొనే స్థాయి ఉండదు, దమ్ము ఉండదు, ఆ నైపుణ్యం ఉండదు. అయితే 1900 పైచిలుకు ప్లాట్లు ఎవరు దక్కించుకుంటారు అంటే బిల్డర్లు, మోస్తారు, మేస్త్రీలు, బాగా డబ్బున్న వాళ్ళు ఎవడో రిస్క్ తీసుకొని ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బిడ్ వేసి తీసుకునేవాళ్ళు. అంటే కమర్షియల్ వాల్యూ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు మాత్రమే ఈ హెచ్ఎండిఏ వెంచర్లు. అంటే హెచ్ఎండిఏ వెంచర్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న వెంచర్. ఇక్కడ మళ్ళీ లీగల్ లిటిగేషన్స్ ఉండవు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేడియల్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు వేస్తారా లేదా గవర్నమెంట్ అనేది ఒక్క ప్రాబ్లం ఉంటుంది తప్ప అక్కడ ఏ ఇతర ప్రాబ్లం ఉండదు. అందుకోసం రికార్డు ధరలు పోతాయి. మనం ఒప్పుకుందాం హెచ్ఎండిఏలో రికార్డు ధరలు, ఎందుకంటే లీగల్ లిటిగేషన్ లేకుండా గవర్నమెంట్ సెల్ చేసే ప్రాపర్టీ కాబట్టి లీగల్ లిటిగేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ 98% ఉంటాయి. కనుకనే ఆ రికార్డు ధరలు పలుకుతాయి. మళ్ళీ ఇదే రికార్డు ధరలు ప్రైవేట్ ఫర్ ఎగ్జాంపుల్ వెంచర్స్లో అదే రేటు పలుకుతుందా అంటే పలకాలి కదా. ప్రైవేట్ వెంచర్ వాళ్ళు అంటే స్పెండ్ చేస్తారు కదా, వాళ్ళ వెంచర్స్ చాలా బాగుంటాయి కదా. హెచ్ఎండిఏ వెంచర్లో దొరికినప్పుడు మా వెంచర్కి ఎందుకు రావద్దు? అక్కడనే పప్పుల కాలేస్తారు. హెచ్ఎండిఏ ఆక్షన్కి వచ్చేవాళ్ళు ప్రైవేట్ లేఅవుట్స్లో ప్లాట్లు తీసుకునే వాళ్ళలో నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. హెచ్ఎండిఏలో పలికిన రికార్డు ధరలు, ఈ రికార్డు ధరలు ఎవడు తీసుకుంటాడు అంటే కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేద్దామని తీసుకునేవాడే తీసుకుంటాడు. చాలామంది ఇరుక్కపోతారు అక్కడ. హెచ్ఎండిఏ లేఅవుట్ క్లియర్గా ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకోవాలి, నో ప్రాబ్లం. లీగల్ లిటిగేషన్స్ 98% ఉండవు, ఒప్పుకోవాలి. కనుకనే రికార్డ్ రేట్. మళ్ళీ లిటిగేషన్ ఉన్న ప్రీమియం పలుకుతున్న ప్రైవేట్ లేఅవుట్స్కి హెచ్ఎండిఏకి లింక్ ఎందుకు పెట్టుకోవాలి? ఏండుగా మీ హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లు అమ్ముడుపోతలేవు, కానీ హెచ్ఎండిఏ ఆక్షన్ అయిన నెక్స్ట్ డే మీరు ఆ ఈక్వల్ రేట్స్కి తెచ్చి పెట్టేస్తారు. ముందే అక్కడ అయితే లేదు, మామూలుగా మార్కెటింగ్ చేస్తే అమ్ముడుపోతలేదు లేఅవుట్స్. మరి హెచ్ఎండిఏ రికార్డ్ ప్రైస్తో మీరు పోటీ పడితే కొనేవాళ్ళు ఎవరు? అంటే హెచ్ఎండిఏలో కొన్నోళ్ళు మా దగ్గర వచ్చి కొంటారు కదా, కొన్నారు. హెచ్ఎండిఏ గ్యారంటీ వేరే,
మీ ముద్రనష్టపు గ్యారంటీ. హెచ్ఎండిఏ ముద్ర ఉంది అక్కడ. ఇంకోటి నేను మీకు ఆలోచించవలసిన పాయింట్ చెప్తా. నేను మామూలే ప్లాస్టిక్ చైర్లో కూర్చొని ఒక రూమ్లో చెప్తా, కానీ నేను చెప్పే విషయం చూడండి ఎంత కరెక్ట్ ఉంటుంది, లాజికల్ ఉంటుంది. ఇక్కడ హెచ్ఎండిఏ 40% వాటా మాత్రమే తీసుకొని ఎస్కేప్ అయిపోతుంది. మిగతాది 60% ఆ ఓనర్ నెత్తికి పెట్టి వెళ్ళిపోతుంది. ఏ రేట్ కంటే ఆ రేట్కి అమ్ముకో బాబు. హెచ్ఎండిఏ ఆక్షన్ అయి హెచ్ఎండిఏ ప్లాట్స్కు ఉన్న వాల్యూ ఆ ఓనర్ ప్లాట్స్కు ఉండదు. హెచ్ఎండిఏ గంటా పరంగా గవర్నమెంట్ తన వాటా ఎంత ఖచ్చితంగా అమ్ముకుంటుందో అంత ఖచ్చితంగా ఆ ప్రైవేట్ పార్ట్నర్ హెచ్ఎండిఏ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ఉంటారు కదా, ఎవరితో వాళ్ళకి హెచ్ఎండిఏ వాళ్ళకి ఇదే ఉంటుంది, జాయింట్ వెంచర్ ఏంటది, వాడంత ధైర్యంగా అదే రేట్లో అమ్ముకోలేడు. హెచ్ఎండిఏ ఆక్షన్స్ తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఉన్నాడు కదా, 60% హోల్డింగ్ ఉన్నాడు, ఆయన అదే రకమైన ఆక్షన్ పెట్టనివ్వండి, ఏ రేట్లకు పోతే చూడండి. పక్క వెంచర్లు అవసరం లేదు, సేమ్ హెచ్ఎండిఏ వెంచర్లో ప్రైవేట్ పార్ట్నర్ సేమ్ ఆక్షన్ పెడితే హెచ్ఎండిఏకి వచ్చిన రేట్లు వస్తాయా చూడండి. రావు. ఎందుకు రావు? లీగాలిటీ సేమ్, ల్యాండ్ సేమ్, ఏరియా సేమ్, ప్రైస్ సేమ్. ఎందుకు రావద్దు? రావు. అన్లెస్ హెచ్ఎండిఏ వాటాలు వచ్చిన ప్లాట్ల కన్నా ఇవి ప్రైమ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే మాత్రమే వస్తాయి. అలాంటి ఆక్షన్ మొన్న కుక్కట్పల్లిలో జరిగింది. ఇప్పుడు ఈ సన్నాసులు ఏం చేస్తారంటే కుక్కట్పల్లి ఆక్షన్ ఆరా తీసుకొని వచ్చి దీనిలో కంటియడానికి ట్రై చేస్తారు. అంటే వీళ్ళంతా బిచ్చపోళ్ళే, న్యూస్ బిచ్చపోళ్ళు. ఇప్పుడు రియాలిటీ న్యూస్ అని ఒక ఛానల్ ఉంది, దాంట్లో కార్లో కూర్చొని శర్మ అనేటని వస్తాడు. ఫస్ట్ మన ఛానల్ని తిట్టుకుంటాడు, తర్వాత శుభం కార్డ్ వేస్తాడు. ఫస్ట్ తిట్టుకునేది మన ఛానల్. ఏం తెలియదు, బేసిక్ కామన్ సెన్స్ లేదు, మాట ఆ ఛానల్ పేరెత్తితే ధరిద్దామంటాడు ఫస్ట్. అయినాక తన నార్మల్ ఫ్లోలో అవుతాడు. ఫ్లోలో ఏమవుతాడు, ఏమంటే న్యూస్ పేపర్లో ఒక కాలం తీసుకొని చదివి రోజుకు 1000, 1200, 1500 వ్యూస్ తెచ్చుకుంటాడు. ఏం చేయడు, న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఎత్తుకుతాడు, న్యూస్ ఆర్టికల్ ఎత్తుతాడు, ఎత్తికి ఆ వీడియోలో అదే చదువుతాడు. ఏం చేయడు. ప్రముఖమైన ఒక పత్రిక ఇవాళ ఇంత డిమాండ్ ఉందని చెప్తున్నాడు అంటారు. అదే ఆ కాలం చదివి ముగిస్తాడు. ఫస్ట్ 5 minutes నన్ను తెచ్చుకుంటాడు, అయినాక 10 minutes ఆ కాలం చదువుతాడు, ముగించింది శ్రీరస్తు శుభమస్తు అంటాడు. ఇది రియాలిటీ న్యూస్ అంటాడు. న్యూస్ పేపర్లో వచ్చినాక నీవేం చెప్పేది? ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. మధ్య మధ్యలో నా ప్లాట్లు ఉన్నాయి, అవి కావాలంటే దానికి ఒక స్కీమ్ ఉంది, దానికి నేను ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తాను, రండి అని ఒక సంవత్సరం నుంచి అవే ప్లాట్లు అమ్ముతూనే ఉన్నాడు. అంటే డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ చేస్తుండే అవే ప్లాట్లు. ఇంకా 2 ప్లాట్లు మిగిలినని లాస్ట్ శివరాత్రి ముందు చెప్పు, 2 శివరాత్రులు అయిపోయినాయి, ఇంకా ప్లాట్లు అట్లనే ఉన్నాయి, దాని మీద డిస్కౌంట్ అట్లనే ఉంది, దాని మీద ఫ్రీ గిఫ్ట్స్ అట్లనే ఉన్నాయి. నా ఛానల్ని తిట్టుకుంటే ఇట్లా ఏం లాభం? ఇప్పుడు నన్ను వినకండి అంటున్నారు. ఇప్పుడు నేను హెచ్ఎండి ఆక్షన్ గురించే మాట్లాడుతున్నా. ఇట్లే అవుతుంది. హెచ్ఎండిఏ మార్క్ చేసిన ప్లాట్లకు ఉన్న రేట్లు ప్రైవేట్ ఆక్షన్లో కూడా ప్రైవేట్ లేఅవుట్స్కు రాదు ఆ రేటు. లీగాలిటీ సేమ్ ఉన్నా, ప్లేస్ సేమ్ ఉన్నా, అన్నీ సేమ్ ఉన్నా రాదు. ఎందుకంటే హెచ్ఎండిఏలో ఫ్యూచరిస్టిక్ ప్రైజింగ్ పోతుంది. ఫ్యూచరిస్టిక్ ప్రైజింగ్ ప్రజెంట్ కాంటెక్స్ట్లో పేమెంట్ అయిపోతుంది. అంటే హెచ్ఎండిఏకి చెల్లించాలి, లేకపోతే గవర్నమెంట్ ఊరుకోదు. మీరు స్కిప్ చేయడానికి లేదు, ఈఎండి కట్టాలి, కట్టే పాల్గొనాలి, కట్టినాక ఈ టైం ఫ్రేమ్లో వాళ్ళు ఫుల్ అమౌంట్ చెల్లించాలి. అంటే లీగల్ పేమెంట్ ఫ్రేమ్ వర్క్ కూడా పక్కా ఉంటుంది. అందుకోసము చాలామంది ఈ మేస్త్రీలు, పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళే వస్తారు యాక్షన్కి. హెచ్ఎండిఏలో గల్లీలోంచి లేచిపోయిన వాళ్ళు లీడర్లు, పొలిటికల్ ఉన్నోళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు వీళ్ళే వస్తారు. వాళ్ళతో మీరు పోటీ పడలేరు కదా. ఓ సామాన్య ఇన్వెస్టరు, వైట్ మనీ ఉన్న ఇన్వెస్టరు
హెచ్ఎండి ఆక్షన్లో తన వైట్ మనీ యూజ్ చేసి ఆక్షన్లో పాల్గొని ప్లాట్లు కొట్టేయలేడు. అర్థమవుతుందా? దానికి ప్రైవేట్ లేఅవుట్స్కి ఈక్వేట్ ఎందుకు చేయొద్దో అర్థమవుతుందా? నా మాట ఎందుకు వింటారో జనాలు అర్థమవుతుందా? గంటలు గంటలు ఎందుకు వింటారంటే వాళ్ళకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు కూడా చెప్తా. మీకు నేనంటే పడదు, మరి నేనేం చేయాలి? నేను క్లియర్గా చెప్తున్నా కదా, హెచ్ఎండి ఆక్షన్కి మీరు పక్కకున్న ప్రైవేట్ లేఅవుట్కి ఈక్వేట్ ఎందుకు చేయొద్దు అంటే దీనికే చేయొద్దు. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు హెచ్ఎండి ఆక్షన్ అంటే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, మీకు ఛాన్సే లేదు. అంటే బ్లాక్ మనీతో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్న వాళ్ళతో, బిల్డర్స్తో సామాన్య మధ్యతరగతి వాడు ఆక్షన్లో ప్రైస్ పెట్టి కోట్ చేసి గెలిచి ఆ ఆక్షన్ విన్ కాలేడు దాంట్లో. ఇది క్లియర్, మనం అందరం స్పష్టంగా ఉండాలి. హెచ్ఎండిఏ ఆక్షన్లో మనకు స్థానం లేదు. మరి స్థానం లేనప్పుడు అదే ప్రైజ్లో మనం బయట ఎందుకు కొనాలి? స్థానం ఎందుకు లేదు? ఎందుకంటే మన దగ్గర బ్లాక్ మనీ లేదు, పొలిటికల్ హోల్డ్ లేదు, బిల్డర్లం కాదు, లేదా మనము కమర్షియల్ వాల్యూ డిరైవ్ చేయలేము, మనం ఫ్యూచరిస్టిక్ ప్రైస్ చెల్లించలేము. సో అన్నిట్లో మనం డిస్క్వాలిఫై అయ్యి ఓన్లీ వీడియోకే పరిమితం అయిపోతాం. నిజమే, ఆగాలి, ఎప్పటి వరకు ఆగాలి? మీరు చూడండి, హెచ్ఎండి ఆక్షన్స్ అయిన తర్వాత అక్కడ చుట్టుముట్టున్న కమర్షియల్ లేఅవుట్స్ అదే రేట్లు పెట్టి ఒక 1-2 years ఆగుతాయి. హెచ్ఎండిఏలో వచ్చిన ప్రాపర్టీస్ మనకెందుకు రావద్దని కక్కుర్తితోని, అంటే ఫస్ట్ పెట్టిన రేట్లే పోవి. ఇప్పుడు హెచ్ఎండి ఆక్షన్ అయినాక హెచ్ఎండి రేట్లు పెట్టి వాళ్ళు 1-2 సంవత్సరాలు ఆగుతారు. మనమేమనుకుంటాం, చూసిండ్రా భూమి రేట్లు అమాంతంగా పెరిగిపోయినాయి అంటే సేల్స్ అయ్యి క్యాష్గా కన్వర్ట్ అయితే కానీ దాని సేల్స్ పెరిగినాయి అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ తెచ్చే హెచ్ఎండిఏ రేటుకి పెట్టేస్తారు, అమ్ముడు పోతాయి. అంటే ఇంకా 2-3 years వరకు వీళ్ళు ఇంకా టైంపాస్ చేస్తారు. నేను అందుకని చెప్పిన రియల్ ఎస్టేట్ ఢమాలేదు. ఈ సన్నాసులకు బ్రెయిన్ లేదు, బ్రెయిన్ యూజ్ చేయరు, డిస్కౌంట్లు అమ్మి పారారు. హెచ్ఎండి ఆక్షన్కి హ్యూజ్ డిస్కౌంట్ పెట్టి అమ్మి పారేస్తే లేఅవుట్లు అమ్ముడుపోతాయి. ఈ సన్నాసులకు బ్రెయిన్ లేదు, నన్ను తిట్టుకుంటారు. ఒరే, మీ లేఅవుట్లకు తీసుకపోతే నేను ఐడియా ఇస్తే అట్లా చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, నా చెప్పు కూడా సరిపోదు మీ బ్రెయిన్ అని. నన్ను తిట్టుకుంటే సరిపోదు, జస్ట్ డిబేట్కి రండి పబ్లిక్ స్టేజ్లో, మూత్రం పోపిస్తా, ఇది కూడా వస్తుంది, సడన్గా పోయి రావచ్చు మీరు. హెచ్ఎండి యాక్షన్స్ వస్తే రెక్కలు వస్తాయా? ఎవడు ఎప్పుడు మీ कौन बोला बे? अरे गेंडे की दिमाग. హెచ్ఎండి యాక్షన్ కాబోతుంది. ఫ్యూచర్ సిటీలో వేలాది ఎకరాలకు ఫ్యూచర్లో యాక్షన్ అయితే అమాంతంగా పెరిగిపోబోదు రేటు. వేలాది ఎకరాల్లో ఎవడగొంటుండు ప్లాట్లు, రికార్డు స్థాయిలో పోతాయి. వేలాది ప్లాట్లు రికార్డు స్థాయిలో కొంటారా జనాలు? ఇట్లా కుట్టింటారా మీరు? దేడి దిమాగ్ కాండి. ఆక్షన్ తెలియదు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ డిఫరెన్స్ తెలియదు, లేఅవుట్లు తెలియవు, కమర్షియల్ బిట్స్ ఎక్కడ పెట్టాలని తెలియదు. మళ్ళీ ఈయన నమ్మొద్దు. నేను చెప్పిన 5 లక్షల ఫ్లాట్ అంటే లక్ష్మణ్ రేఖ, అంటే కాకరోజు చంపేది లక్ష్మణ్ రేఖ కాదు. లక్ష్మణుడు ఉంటే అప్పుడు గీసింది కదా, అదే రేఖ. అట్లా అవుతుంది. 5 lakh ఫ్లాట్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఖాళీగా వాడున్నాయి, అమ్ముడు పోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 7 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉంటాయి. నేను చెప్పిందే జరుగుతుంది. 111 చెప్పినా కదా, గోదావరి కృష్ణా నీళ్లు అక్కడ నింపుతున్నారు అంటే ఇప్పుడు కాల్వ నీళ్లు వానతో సంబంధం లేకుండా ఆ 2 లేక్స్లో, ఆ 2 రివర్ బాడీస్లో ఈ రివర్ నీళ్లు నింపేస్తే దానికి ఇక 111 అవసరం లేదు.
ఆటోమేటిక్గా ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇంకా మిగతా 111 జియో ప్రాంతం అంతా కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎవడన్నా పోటుగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా డిబేట్ చేస్తాను. నేను సివిల్ ఇంజనీర్ కాదు, నేను మామూలు బీకామ్ లోవర్ మిడిల్ క్లాస్. నేను నా ముందర ఒక 10 minutes నిలబడాలి ఎవరైనా. 10 minutes సోషల్ పంపిస్తా పక్క. కాన్ఫిడెన్స్ ఉంది నాకు, ఎందుకంటే నేను చెప్పిందే అవుతుంది కదా. ఎందుకు అవుతుంది? లాజిక్ కూడా ఇస్తున్నా కదా. హెచ్ఎండి ఆక్షన్కి మీకు ఏ సంబంధం లేదు, ఏ అక్రమ సంబంధం పెట్టుకునే అవసరం లేదు. ఆ రేటుకి మీకు ఓ ఎందుకు తెలుసా? మీరు ప్యూర్ లాజిక్ చెప్తా. ఇంకో లాజిక్ నెంబర్ 2, హెచ్ఎండి లిమిటెడ్ ప్లాట్స్ అమ్మబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన మోకిలా అనుకుందాం. మోకిలాల హెచ్ఎండి తన వంతు వాటా ఒక 60-70 ప్లాట్లు అమ్ముకుంటారు. కానీ ప్రైవేట్ ప్లేయర్స్వి అక్కడ ఆ ఏరియాలో వేలాది ప్లాట్లు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్కి ఆప్షన్, అంటే స్కేర్సిటీ ఉంది ప్లస్ లీగాలిటీ ఉంది. అక్కడ లీగలీ డౌట్ఫుల్ ప్రాపర్టీస్ వేలాది సంఖ్యలో ఉన్నాయి. మళ్ళీ హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఆక్షన్ ప్రైస్కి మీ ప్రాపర్టీ ఆక్షన్ ప్రైస్కి ఈక్వేట్ ఎట్లా చేస్తారు చెప్పు చూద్దాం. ఏ పోటుగాడు వచ్చినా పర్వాలేదు, నేను చెప్తున్నా కదా. వాడి కండ్లలో ముక్కులు అన్ని చోట్ల నీళ్ళు వెళ్ళాలి. జాబ్ ఈ కమెంట్లో పెట్టి జాబ్ చూద్దాం, ఆన్సర్ ఉండదు. ఎందుకంటే లీగాలిటీ ఉన్న లిమిటెడ్ ప్లాట్స్కు ఉన్న రేటు మీ వేలాది ప్లాట్స్కు ఉండదు. సింపుల్ లాజిక్ కదా. నేను అందుకోసం చెప్తున్నామంటే ఈ ఆర్టిఫిషియల్లీ ఇన్ఫ్లేటెడ్ ఆక్షన్ ప్రైజెస్ నెక్స్ట్ హైదరాబాద్ టోటల్ రియల్ ఎస్టేట్ని 8 to 10 years వెనుక నెట్టేస్తుంది. అంటే నో బడీ విల్ బై, అంటే అదర్ ప్రైవేట్ లేఅవుట్స్ బిడ్స్ ఫర్ దట్ అమౌంట్. 3 years వరకు న్యాచురల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చచ్చుబడి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు హెచ్ఎండిఏ ఆప్షన్స్ జరిగిన తర్వాత 8 years వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఉండదు. సింపుల్. బికాజ్ ఇప్పుడున్న కమర్షియల్ రేట్స్కి ఇన్ఫ్లేట్ అయ్యి ఆ హెచ్ఎండిఏ ఆప్షన్ ఉంటుంది. కనుక ప్రైవేట్లో ఎక్కడ లేఅవుట్స్లో ఏ ప్లాట్లు అమ్ముడు పోయే ప్లాట్లు కూడా అమ్ముడుపోవు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ప్రైజెస్ పే చేయడానికి ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ ఒప్పుకోదు, జనాల దగ్గర డబ్బులు లేవు, ఎక్స్టర్నల్ రిస్క్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వార్ టైంలో ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గోల్డ్పై నియంత్రణ పెట్టినప్పుడు 500 రోడ్ పక్కకు జరిపే ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు మరి కరెన్సీ మూమెంట్ రిస్ట్రిక్ట్ అయినప్పుడు నీ హై ప్రైజెస్ ఎవడు రిస్క్ తీసుకోడు. ఎకనామిక్స్ గట్టిగా నమాజ్లా అరుస్తున్నట్టు అరుస్తున్నారు మైక్ పెట్టుకొని. ఒరే కొనకండ్రా రిస్క్ వస్తుందిరా, ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది అంటే. హెచ్ఎండిఏ ఆక్షన్ తర్వాత భూముల రేట్లు అమాంతంగా పెరుగుతున్నాయి. ఎట్లా పెరుగుతుంది బే? చదువుకున్న వాళ్ళేనారా మీరు? ఎట్లా పెరుగుతుంది? ఆక్షన్ అంటే ఏంది? పోటీ. ప్రైవేట్ లేఅవుట్స్లో ఆక్షన్ ఉండదు, ఆఫర్ ఉంటుంది. నేను థర్డ్ లాజిక్ చెప్తున్నా. హెచ్ఎండిఏలో కాంపిటీషన్ ఉంటుంది, ఆక్షన్ ఉంటుంది. అంటే బెస్ట్ ప్రైస్ విల్ విన్ ద బెస్ట్ ప్లాట్. ఓకే. ప్రైవేట్లో ఆఫర్ ఉంటుంది. నేను ఈ రేటుకు అమ్మదలుచుకున్నా, మీరు కొంటారా? దానికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇక్కడ ఆక్షన్ ఉంటుంది, ఇక్కడ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్కి ఆక్షన్కి తేడా సన్నాసులే 99% రియల్ ఎస్టేట్లో వర్ధిల్లుతున్నారు. వాళ్ళకే నా ఛానల్ చూడంగానే కింది దిక్కు మంట. దీనికన్నా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెచ్ఎండిఏ ఆక్షన్ అయినాక
భూధరలు ఎందుకు పడిపోతాయని నేను ఈ 3 ఎగ్జాంపుల్ల ద్వారా అందరికీ పూసగొట్టు, అంటే చదువు రానని కూడా వీడు ఇది తింటే ఒప్పుకుంటాడు. అవును కదా, నిజమే కదా, ఇంత బ్రెయిన్ లేదా? కౌంటర్ వేయండి చూద్దాం, మీ ఇష్టం. కౌంటర్ వేయండి, డీసెంట్ కౌంటర్ వేయండి, నేను డీసెంట్ చెప్తా. ఆక్షన్కి ఆఫర్కి తేడా ఒప్పుకుంటారా? ఇక్కడేమో ఆక్షన్ లిమిటెడ్ డిమాండ్, అక్కడ వేలాది ప్లాట్లు ఆఫర్కి ఆక్షన్కి తేడా తెలిసిపోతే మీరు ఇంకా కొనారు. నేను అందుకోసం 8 to 10 years వరకు ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేవదు. ఆఫ్టర్ హెచ్ఎండి ఆక్షన్, హెచ్ఎండి ఆక్షన్స్ చేయకపోతే 3 years తర్వాత మెల్లగా పుంజుకుంటాయి. హెచ్ఎండి ఆక్షన్స్ జరిగి రికార్డు రేట్లు వస్తే హైదరాబాద్ 8-10 years వరకు నో స్తబ్దత కాదు, మొత్తం నెగటివ్ గ్రోత్ వస్తుంది. నా వీడియోస్ చూసి జనాలు నేర్చుకొని ఛానల్ నడిపేయడానికి రెడీ అయిపోయారు. అర్థమైందా? మనం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్స్లో కబాలీలమే, ఎప్పటికీ కబాలీలే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ హెచ్ఎండి ఆక్షన్స్ జరుగుతుందంటే ఎంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు హెచ్ఎండి ఆక్షన్స్ తర్వాత మనకు ప్లాట్లు దొరుకుతాయని దొరకవు. ఎందుకంటే ఈ సన్నాసులు ఈక్వేట్ చేస్తారు ఆ ప్రైస్ని. హెచ్ఎండి ప్రైస్ని మాది తినాలి మీది తినాలి అంటారు. కాదు, మీది తినాలైనా మాది తినాలి కాదు. అంటే ఎంతకాలం కూర్చోవాలనండి. నేను నిన్న చెప్పినా కదా ఒక స్కీము, పిల్లల పేరున నెలకు 6,000 వేయండి, నెలకు 6,000 వేయండి. జబర్దస్త్, నో రిస్క్, గవర్నమెంట్ బాండ్ వేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాట్ కొనకండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం 6,000 రూపాయలు కిసాన్ వికాస్ పత్రం కొనండి. దీనికన్నా బ్యూటిఫుల్ సజెషన్ ఇవ్వడిగాడు. నాకు అది నచ్చదు, కిసాన్ వికాస్ పత్రాలు ఇవి నచ్చవు. కానీ రిస్క్ లేని వాళ్ళకు పక్కా గైడెన్స్ ఇస్తాం. ఇట్లా కళ్ళు మూసుకొని జప్పని వెళ్ళిపోండి. ఇంట్రెస్ట్, ఇన్ఫ్లేషన్ ఇటువంటి తొక్కవల్ని క్యాల్కులేట్ చేయకండి. అదంతా రిస్క్ తీసుకునే వాళ్ళకి. కానీ నీకు రిస్క్ వద్దు, ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచించు. ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద ఆలోచించు. కథ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్. నీకు ఫ్యూచరే కావాలి కదా. మీ బాబు పెళ్ళి అయ్యే వరకు వాడిని నెలకు 48,000 వస్తాయి. ప్రతి నెల 48,000 వస్తాయి 10 years వరకు. వాడు సెటిల్ అయిపోతాడు ఆటోమేటిక్గా. వాడి శాలరీ ఖర్చు కాదు, అది కూడా అది అవుతుంది. ఇట్లాంటివి నా దగ్గర 100 ఉన్నాయి సజెషన్లు. ఎవడు నాకు స్పాన్సర్ చేయడు, ఏం చేయడు, నేను తీసుకోవాలి. పైసలు వస్తే చేద్దాం మనం కూడా. పుణ్యానికి 8 రోజులు వ్యూస్, వాచ్ అవర్స్ మీదనే మన ఛానల్ నడుస్తుంది. నా పైసా ఇవ్వడు, నన్ను వాళ్ళ దగ్గర తీసుకోరు, బిల్డర్స్ దగ్గర. ఏదో సిమెంటు, స్టీలు ఇటువంటి పెయింట్లు ఏమైనా వస్తే తీసుకుందామని చూస్తున్నాను. ఈ లేఅవుట్లో ఇవి తీసుకోను, లేఅవుట్ బిల్డర్స్ నేను స్పాన్సర్స్ తీసుకోను. ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తే డెఫినెట్లీ నేను 2 గంటలు కంటిన్యూస్ మాట్లాడతాను. అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలిగితే నన్ను ఇన్వైట్ చేసి 2 hours లెక్చర్ ఇస్తాను. అన్నీ మూసుకొని నేను పర్ఫెక్ట్ లాజికల్ ఆన్సర్స్ కూడా ఇస్తాను క్వశ్చన్స్కి. దమ్ముంటే నో ప్రాబ్లం. లేకపోతే నా రూమ్లో నేను కూర్చొని ప్లాస్టిక్ చైర్ మీద కూర్చొని టోటల్ ఇండస్ట్రీనే షేక్ చేస్తాను. ఈ షేక్ చేయటం వల్ల నీకేమొస్తుంది? చూడండి, వేలాది మంది లాభపడ్డారు. వాళ్ళు తలుచుకుంటున్నారు, వాళ్ళ లక్షల రూపాయలు మిగిలిపోయినాయి. మీరు ఎంత మోటివేట్ చేసినా ఇప్పుడు మోటివేట్ కారు వాళ్ళు. ఎందుకంటే లాజికల్ ఆన్సర్స్ వాళ్ళకు కూడా తెలిసిపోయాయి. ఇప్పుడు లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు కనుకనే మీరు నా ఛానల్పై మండిపడతారు. వాడు చైర్లో కూర్చొని ఉంటాడు, వాడికి ఏం తెలియదు, వాడి ఇండస్ట్రీ కాదు, వాడికి ఏబిసిడి తెలియదు, వాడు చెప్తే ఎందుకు నమ్ముతున్నారని నా మీద మండిపడతారు. అసలు వాళ్ళు ఎందుకు నమ్మినరు, ఏ బేసిస్ మీద నమ్మినరు వాళ్ళని అడగండి, చెప్తారు.
ఆయన చెప్పిందే ఇతనే లేదా గింతే. నేను ఇంత మంచిగా ఎందుకు చెప్పగలుగుతున్నా? ప్లీజ్ మీరేం అనుకోకండి. నేను బ్రాహ్మణ్ కనుక టీచింగ్ అనర్గళంగా మాట్లాడటం, మంత్రాలు చదవటం ఎంత మాకు అలవాటు కనుక మేము వెజిటేరియన్ తిన్నా నాన్ వెజిటేరియన్ న్యూస్ నీట్గా చెప్తాం. నేను ప్యూర్ వెజ్ ఉన్న నాన్ వెజ్ న్యూస్ సమాధానం చెప్తాను. మాకు 2 కోణాలు ఉన్నాయి. బాపనోళ్ళకు 2 కోణాలు ఉంటాయి. మేము చెప్పలేకపోతున్నామంటే చెప్పలేరు మీరు. ఇప్పుడు నా దగ్గర సైకిల్ లేదని చెప్తున్నా, నాకు సొంత ఇల్లు లేదు, నేను ఒప్పేసుకుంటాను. నా దగ్గర ఏం లేవని ఒప్పుకుంటాను, మీరు ఒప్పుకుంటారు. మీ ఈగో ఒప్పుకోరు. మాకు ఊళ్ళో 10 ఎకరాలు ఉన్నాయంటే ఏం చేస్తావు పీక్కోవడానికి? నా దగ్గర లేదని చెప్పుకుంటారు. ఉన్నది చెప్తున్నా. నా దగ్గర ఏముంది? అనర్గళంగా మాట్లాడగలుగుతా. మీరు మాట్లాడలేరు. న్యాచురల్ అది. మాకు దేవుడిచ్చిన వరం. సరస్వతి దేవి మా దగ్గర తిరుగుతుంటుంది. లక్ష్మి దగ్గరికి రాదు. ఏ దేవత మా దగ్గర ఉంటుంది దాన్నే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సరస్వతి దేవి ఉంది, కరుణించింది, యూట్యూబ్ ఛానల్ నడిపిస్తారు. 45 minutes 1 hour 2 hours అట్లనే నీళ్ళు తాగకుండా కూడా చెప్పేస్తాను. స్క్రిప్టే ఉండదు నా దగ్గర, చెప్తూనే ఉంటాను. మీరు స్క్రిప్ట్ పెట్టుకొని కటింగ్లు చేసి డిజిటల్ పెట్టి నానా బీభత్సం చేసి ఎవరు చూడకుండా కిందని బూతులు కామెంట్లో. నా దగ్గర ఎవరైనా బూతులు మాట్లాడంటే వాడిని బ్లాక్ చేసేస్తాను. సరస్వతి దేవి చెప్పింది ఇదే టెక్నిక్. మూర్ఖులతో మాట్లాడరాదు. కదా. నేను ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏముంది, నాకు ప్లాస్టిక్ చైర్ ఉంది చాలు. చాలామంది చెప్తారు వాయిస్ నువ్వు క్లియర్ లేదు, నువ్వు డబ్బు చేయి అవి చేయి. అంత మన దగ్గర టైమే లేదా? కూర్చుంటానంటే ఒక వీడియో చేస్తే అయిపోయింది. నాకు యూట్యూబ్కి సంబంధం లేదు, అయిపోయి రాత్ గై బాత్ గై. అది పోతుంటుంది, ఏమవుతుంది అది అవుతుంది. కామెంట్లు రాస్తుంటారు, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడితే బ్లాక్ చేసి పారేస్తారు. ఎందుకు మైండ్ డిస్టర్బెన్స్? ఒకడు పోతే 10 మంది వస్తారు. లేట్గా వస్తారు, మెల్లగా వస్తారు. మా అభిమానులు కూడా వేరే ఛానల్లో కూడా ఉన్నారు, వాళ్ళంతా చూసుకుంటారు. నేను సపోర్ట్ కోసం ఎవరిని అడుక్కునే అవసరం లేదు, మా వాళ్ళే వచ్చేస్తారు. ఎక్కడ చూసినా మా వాళ్ళే, మా ఛానల్ వాళ్ళే. మా నెట్వర్క్ పెద్దగా ఉంది. నన్ను ఏమైనా అన్నా వాళ్ళే చూసుకుంటారు. నాకు గర్వంగా ఉంది. నేను అడుక్కునే అవసరం లేదు. నన్ను ఏమైనా అన్నారంటే వాళ్ళే వస్తారు. ఎందుకు వస్తారు? ఎందుకంటే నా మాటల్లో నిజం ఉంది కనుక. సరస్వతి దేవి మా బ్రెయిన్లో భుజాల మీద ఉంటుంది కనుక, వాళ్ళ కృప ఉంటుంది కనుక మేము మాట్లాడతాం. మీకు ఆ టాలెంట్ లేదు, మీ దగ్గర లచ్చింది ఉంది. ఆ సినిమా ఉంది కదా, లచ్చింది అంటే అరగుండు కొట్టి వెళ్ళిపోతారు. లచ్చింది అట్లా. లచ్చిందేవి ఉంటే అడ్వాంటేజ్ ఉంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది. లచ్చిందేవి ఉంగరాలు వేస్తారు, మొత్తం గోల్డ్ ఉంగరాలు వేసుకొని ఉంటారు. వానికి ఒక్క ముక్క మాట్లాడరాదు. పెద్ద రియల్ ఎస్టేట్ ఉంటుంది, వాడు చెప్తామంటే వాడికి చేత కాదు, వాడి కర్మ. అన్నీ గోల్డ్ ఉంగరాలు ఉంటాయి వాడికి. మొత్తం చైన్లు వేసుకొని ఉంటాడు. మంచి ఆఫీసు దర్జాకు కూర్చొని ముందర ఒక ఉట్టిగానే ఒక మానిటర్ పెట్టుకొని దాన్ని ఇట్టి అంటుంటాడు. మనకి ఏం తెలియదు దాంట్లో. యాపిల్ పెట్టుకొని ఉంటారు పెద్ద మానిటర్. నాకేం లేదు, అయినా చేస్తున్నాను లేదు. దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను చెప్తున్నా, హెచ్ఎండి ఆక్షన్ గిన రికార్డు ధరలు లేదా నార్మల్ కమర్షియల్ కన్నా ఎక్కువ ధరలు పలికాయంటే 8 to 10 years వరకు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కుప్ప కూలుతుంది. రాసి పెట్టుకోండి. నా నాలుక మీద సరస్వతి క్లియర్గా రాసింది. నేను దేవత ఏం చెప్తుందో అదే చెప్తాను. ఎకనామిక్స్ దేవత ఏం చెప్తుందో అదే చెప్తాను. ఒక్కోసారి అట్లా కొద్ది పొగుడుకోవాల్సి వస్తుంది. ఎవడు పొగడారు ఇంకా. బాపనోళ్ళు అంటే చిరాకు అందరికి. చెయ్యి బాపనోళ్ళు
వీడు బయాస్డ్ ఉంటాడు, వీడికి కులహంకారం ఎక్కువ అంట. ఉండాలి, కొద్దిగానే ఉండాలి. అదే కృపతోనే మేము ఇట్లా ఉంటుంటాం. గాయంతో చెప్పుకోకపోతుంది. పాపనోడే కదా. మా లేవు, సైకిల్ లేదు, ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటాం. ఆ బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన క్లియర్గా చెప్పుకుంటున్నాం. వచ్చింది కూడా చెప్తున్నాం. నేను చెప్పిందే అవుతుంది. తిరుగులేదు, నా మాటకు తిరుగులేదు. రియల్ ఎస్టేట్లో పండు మన తెలంగాణలో వేరే ఉంటుంది పండు నేరడానికి. ఇప్పుడు మీరు మొన్న నాకు మంచి ఒక షార్ట్ దొరికింది. ట్రంప్ టవర్స్ అని అంటుంటారు కదా అందరు. ట్రంప్ టవర్స్ ముందర రోడ్డు గతేముందో ఒక షార్ట్ వీడియో వేసాడు గుర్గావ్ నుంచి. నేను ఆ షార్ట్ వీడియో కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను, చూడండి మీరు. ట్రంప్ టవర్స్ ముందర రోడ్డు గుంతలు. ట్రంప్ టవర్స్లో ఒక్క ఫ్లాటు 20 కోట్లు 25 కోట్లు ఒక్క ఫ్లాట్. దాని ముందర సముద్రం అన్నట్టుంది, గుంతలు, లోయలునే రోడ్డు. అంటే ట్రంప్ టవర్స్ వాడు ఆ రోడ్డు కూడా వేస్తలేడు చూడండి వాడు, కానీ ఫ్లాట్ 25 కోట్లకు అమ్మేశాడు. దీన్ని డెవలప్మెంట్ అంటారా? ఇదే కంపు టవర్స్ మన దగ్గర వస్తే మనోళ్ళు ఏమైపోతారు? ట్రంప్ టవర్స్ ముందర గుంతలు ఉంది. ఎవడో వేసిన షార్ట్ నేను మీకు షేర్ చేస్తాను కమెంట్ సెక్షన్లో. నేను అది వేస్తా, మీరు అది షార్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. వాడు తెలుగుగాల్లో ఎవడో కరెక్ట్ టైమింగ్ నేను చూడంగానే దొరికింది. అది మీరు కూడా చూసింటారు అనుకోండి. గుర్గావ్లో ట్రంప్ టవర్స్ ముందర రోడ్డు గుంతలు నడిపోయింది. మన అంబర్పేట రోడ్ లాగా అయిపోయింది అది. మళ్ళీ ట్రంప్ టవర్స్ 25 కోట్లు పెట్టి ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలి? అది పెద్ద బ్రాండ్ వాల్యూ ఎందుకు అంటే తెలియదు. అంటే ఇట్లా మూఢనమ్మకాలు పెట్టుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే దాని గతి ఇలాగే ఉంటుందని ట్రంప్ టవర్స్ స్పష్టంగా తెలియజేస్తుంది. తప్పకుండా షార్ట్ చూడండి, తరించండి అని కోరుకుంటూ, హెచ్ఎండి ఆక్షన్కి మీకు ఏ అక్రమ సంబంధం లేదు అని తెలియజేసుకుంటూ, ఆక్షన్ అయినాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పని అధోగతి కాకపోతే మన ఛానల్ పేరు మీ అందరికీ తెలుసు, అందరూ చూస్తూ ఉంటారు, సజెస్ట్ చేస్తూ ఉంటారు అని కోరుకుంటూ నమస్కారం.